రైలు ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు స్థాయిని బట్టి కిలోమీటర్కు పైసా నుంచి 2 పైసల చొప్పున పెంచుతున్నట్లు తెలిపింది. ఈ పెంపు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ద్వారా రైల్వేకు 600 కోట్ల మేరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని వివరించింది. 215 కిలోమీటర్ల దూరాన్ని మించి ప్రయాణించే వారికే ఈ పెంపు వర్తిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ రైళ్లలో 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి కిలోమీటర్కు 1 పైసా చొప్పున, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ, ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారికి కిలోమీటర్కు 2 పైసల చొప్పున టికెట్ ధరలు పెరగనున్నాయి. ఇక నాన్ ఏసీ రైళ్లలో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు ₹10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక సబర్బన్, నెలవారీ సీజన్ టికెట్లు తీసుకునే వారికి ఈ పెంపు వర్తించదు. కాగా ఈ ఏడాదిలో టికెట్ ధరలు పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో పెంచిన టికెట్ ధరలతో శాఖకు 700 కోట్లకు పైగా అదనపు ఆదాయం చేకూరింది. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 8 జోన్లలో 244 అదనపు రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అవసరాన్ని బట్టి మరిన్ని రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించింది. 2014-25 మధ్యకాలంలో 2 లక్షల వ్యాగన్లను సమకూర్చుకున్నట్లు శాఖ వివరించింది. అదేవిధంగా 10,000కు పైగా లోకోమోటివ్లను పెంచినట్లు తెలిపింది.